ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. ఓకే, సో ఎందుకని వచ్చారు ఇక్కడికి? జగనన్న మీద అభిమానంతో వాలంటీర్ చేసే సేవకి ప్రతిఫలంగా జగనన్న యొక్క మాట తీరు తెలుసుకోవడానికి వచ్చాను. ఓకే, సో ఏం తెలుసుకున్నారు? చూసారా జగన్ గారిని? చూశాను, దగ్గరకు చూశాను. సో ఎలా అనిపిస్తుంది మీకు? మన దేవుడిని దగ్గరకు చూస్తే ఎలాగా ఫీల్ అవుతామో అంత సంతోషంగా ఉన్నాం. ఓకే, సో ఎందుకని మీకు అంత అభిమానం జగన్ గారు? అభిమానం కాదు, పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ఒక నాయకుడు ఏ విధంగా ఉంటాడో దగ్గర నుంచి చూద్దాము, తన మాట ఆలకిద్దాము అనే ఉద్దేశం వచ్చాము. ఓకే, మరి పేదలకు ఎలాంటి పని జరిగింది జగన్ గారి వల్ల? వచ్చిన కాంచే సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాడు కదా. అదే మన గృహంలో అమ్మఒడి కానీ, తర్వాత ఆసరా కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, తర్వాత నాడు నేడు కానీ, అన్ని రకాల ఒకటని చెప్పుకోవడానికి టైం పడుతుంది కదా. ఓకే, మరి పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు, ఏం లేదంటున్నారు కదా. సోమరిపోతులు అనేది మాట అనేది వాళ్ళ భ్రమ మాత్రమే. మనం వచ్చినప్పుడు సోమవారం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు కదా, అప్పుడు సోమరిపోతులు కాదనే విషయం అది చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప అదే మాట కనుక నిజంగా ఇంటికి వచ్చి చెప్తే చిప్పుతో కొడతారు ప్రజలు. మరి పథకాలు ఉపయోగపడుతున్నాయి ప్రజలకి? పథకాలు ఎందుకంటే ఫస్ట్ మనం ఇంటికి గెలిచి రచ్చగలవాలి. ఇల్లు బాగుంటేనే, ఇల్లు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంగా దేశంగా బాగుపడుద్ది. కుటుంబాలు బాగుంటేనే అన్ని రకాల వ్యవస్థలు బాగుపడతాయి అన్నమాట. ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. వాలంటరీ వ్యవస్థ ఒక సేవాభావంతో జగనన్నకి తోడుగా ప్రజాస్వామ్యంలో మేము కూడా రాబోయే కాలంలో భావి పౌరులుగా ఉండాలనే ఉద్దేశంతో సేవాభావంతో చేస్తున్నారు తప్ప వాళ్ళ జీతం కోసం చేయట్లేదు. అది మాత్రం చెప్పగలను. అది మాటలు చెప్పలేదు ఆ ఫీలింగ్. అది ఎందుకంటే మనం దగ్గరగా వచ్చి ఏ విధంగా అయితే మనం ఒక మంచి పని చేసామని ఒక మంచి వ్యక్తి పొగిడినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మనం చెప్పలేము. మనం అలాంటి సందర్భం అంటే ఇది సీఎం గారు వచ్చి విందు తట్టారు అంటే వాళ్ళ యొక్క పవర్ ఎంతో సీఎం గారు తెలుసు కాబట్టి వచ్చి విన్నట్టు ప్రోత్సహించారనమాట. జగన్ గారు మాట అన్నారు, కులం చూడడం మతం చూడడం అన్నప్పుడే అది అందరికి అందుతున్నట్టు లెక్క అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాట చెప్పబోతే అది అందదు కదా విషయము, అందరికీ అందుతుంది కాబట్టి ప్రతిపక్షాలకి అందరు ఏకమవుతున్నారు. జగన్ పవర్ అలాంటిది కాబట్టి అందరు ఏకమవుతున్నారు అన్నమాట. డెఫినెట్గా మనం 2024 గెలవబోతున్నాం. అఖండ విజయాన్ని గెలవబోతున్నాం అన్నమాట. అది మాత్రం చెప్పగలను. ఇది జననాడి, ప్రజానాడి, ప్రజాస్వామ్య బద్ధంగా మనము గెలవబోతున్నాము. అందరు ఏకమైనా కానీ అది వస్తారు కాదు, చూస్తారుగా మీరు. 113 తాళ్ళూరమ్మ జన్మభూమి కమిటీలో అసైన్ ల్యాండ్లకి పట్టాలు పాస్ పుస్తకాలు కావాలని ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకుంటే వాలంటీర్ వీళ్ళు ఉంటారు కదా కార్యకర్తల ప్రమేయం లేకుండా విఆర్ఓ కానీ సర్వేర్ కానీ ఎంఆర్ఓ కానీ ఒక మాట చెప్పలేకపోయారు. అంటే ఒక పని చేయాలంటే కార్యకర్తకు డబ్బులు ఇవ్వాలి, ఎంఆర్ఓకి డబ్బులు ఇవ్వాలి, విఆర్ఓకి డబ్బులు ఇవ్వాలి, చైన్ లాగేవాడికి డబ్బులు ఇవ్వాలి. అందరికి డబ్బులు ఇస్తే కానీ రైతుకు ఒక పాస్బుక్ రాలా. ఎంత ఇప్పుడు ఇవాళ వాళ్ళంతటా వాళ్ళే పొలాల మీద తిరిగి కొలిసి ఎవరికి ఎటు ఉందో ఎవరికి ఎటు రావాలని కొలిసి ఇచ్చారు మాకు. పట్టా పాస్బుక్ ఇచ్చారు మాకు. మరి మేము అన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా కూడా మా ఎవరికి వెళ్ళిపోతున్నాయి, కార్యకర్తల చేతిలో పోతున్నాయి. కార్యకర్తలు ఏం చేస్తున్నారు, వీళ్ళు మనకు డబ్బులు ఇస్తారా ఇవ్వమంటారా? డబ్బులు ఇచ్చేవాడైతేనేమో ఎంఆర్ఓకి సర్వేర్కి విఆర్ఓ చెప్పి చేపించటం. వాళ్ళు ఎందుకు మరి వీళ్ళు చేపించే బదులు ఆ కార్యకర్తలు ఎందుకు, ఇంకా కార్యకర్తలు చేపించే బదులు విఆర్ఓ ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, సర్వేర్ ఎందుకు? ఆ 2 డిపార్ట్మెంట్లు బాగా ఫ్రాడ్ చేసాయి రాష్ట్రాన్ని. చంద్రబాబును కూడా ఫ్రాడ్ చేసింది వీళ్ళే. కార్యకర్తలు, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, వాళ్ళ వల్ల ప్రజలకు చాలా బాధ కలిగి ఈ ప్రభుత్వంలో అట్లా జరగట్లా. డైరెక్ట్ దగ్గరకు వస్తున్నారు, ఇద్దరిని ఎదురు పెడుతున్నారు. ఇది నీదా అది ఆడిదా ఎవరిదని అడుగుతున్నారు. అక్కడే క్లియర్ అయిపోతుంది. అక్కడే ఎంఆర్ఓ విఆర్ఓ రాసుకొని రిపోర్ట్ పైకి పంపించేశారు. మాకు పట్టాలు ఇంకెక్కడ కడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు అసలు? అడుగుతున్నారా ఎక్కడన్నా? మీరు ఎక్కడ విన్నారా? ఇప్పుడు ఎక్కడ అడిగేది లేదు. అడిగితే భయం ఉంది, లంచం అడగకూడదు అని భయం ఉంది. జగనన్న ప్రభుత్వంలో లంచం అడగకూడదని తెలిసిపోయింది జనాలందరికీ, ఆఫీసర్లకు కూడా తెలిసిపోయింది. ఎవరు అడిగే ఛాన్స్ లేదు. బ్రహ్మాండంగా ఉంది. జనం అందరూ మళ్ళీ వేస్తారు, మళ్ళీ సీఎం ఆయన అవుతాడు. కానీ లంచాలు లేకుండా మేనేజ్ చేయటం అనేది ఆయనకు గొప్ప సంకల్పం. అమ్మా జగన్ గారికి గొప్ప సంకల్పం. ఆయన గమనించాడు ఎక్కడ జనం దెబ్బతింటున్నారా. రైతుకి ఏ రైతుకి ఎంఆర్ఓ ఆఫీస్కి అర్జీ పెట్టుకోవాలనే పని అయిందని ఒక్క రైతుని చెప్పమని ఏ గ్రామంలోనైనా సరే రాష్ట్రం మొత్తం మీద ఇన్ని గమనించాలా చంద్రబాబు.
లంచాలు కార్యకర్తలు ప్రభుత్వాన్ని గుల్ల చేస్తున్నారని తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా జగన్ గారు కూడా కార్యకర్తలకు పెట్టకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్క ఏ అవసరం అయితే ఆ అవసరం ఆఫీస్కి వెళ్ళి ఆ వ్యక్తి కానీ లేదా ఆ వాలంటీర్ కానీ పని చేయించుకునే స్వశక్తి ఇచ్చాడు ఆయన. వాలంటీరు లేకపోతే వెళ్ళి డైరెక్ట్గా సచివాలయానికి వెళితే పని అయిపోతుంది. ఇది మంచి ప్రభుత్వమే కదా, మంచి పరిపాలనే కదా, ఖచ్చితంగా వేస్తారు. అందరూ వేస్తారు జగన్కి. అన్నీ రైతులకు అన్నీ బాగున్నాయి. ఒక చంద్రబాబు వస్తే జగన్ అప్పు చేస్తున్నా అన్నాడు. చంద్రబాబు వచ్చి పథకాలు పెడితే అప్పు చేయడా? వాళ్ళ ఇంట్లో ఏమైనా ఇస్తాడా? ఇస్తాడా? పక్క సీఎం అయితే జగన్ పక్కమ్మా. ఆయన పథకాల గురించి పక్క వేస్తారు. వర్షాలు కురసవు, మెయిన్ పక్క వర్షాలు కురసవు. ఒకవేళ కురిస్తే కనుక వరదలు వస్తాయి పక్క. ఇదిగో ఇప్పుడు మన రాజధాని రోడ్లు వేసారుగా, ఇంత లోతు పడినాయి. ఇంత ఊరికే పొలం మీద ఇదిగో ఈ రాగట్లో దోకారు, రోడ్డు వేసారు. మేము రాజధాని రోడ్లు వేస్తున్నాం. మేము బీవీఎస్ఆర్ వాళ్ళం. బీవీఎస్ఆర్ మేము సీఎం ఇంటికాడ రోడ్డు వేసాం, నిడమర్లో రోడ్డు వేసాం, కోటప్పకొండ రోడ్డు వేసాం. మా రోడ్లు చూడండి, మన చంద్రబాబు రోడ్లు చూడండి. ఇక్కడ రాజధానిలో పక్క చంద్రబాబు వచ్చే జరగదమ్మా, పక్క జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తుంది. మన రాష్ట్రాన్ని చూసి పక్కన్న తెలంగాణ రాష్ట్రమే అసూయ పడుతుంది. మేము ఆంధ్ర వాళ్ళమే. మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ చూసి వాళ్ళు అసూయ పడుతున్నారు. ఇంటికి వచ్చి పథకాలన్నీ అందిస్తున్నారు. రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఎంతో అద్భుతంగా మీ పరిపాలన ఉంది. ప్రతి పథకం ఎలాంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ఎటువంటి స్కీమ్ అయినా అర్హత ఎవరున్నా అందరికి ఇస్తున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ చూసి మన భారతదేశం అంతా మన రాష్ట్రాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అదంతా వట్టి మాటలండి. పల్లెటూరులో కానీ ఎక్కడైనా వాలంటరీ వ్యవస్థ అనేది మన పనులు మనం మానుకొని తిరగకుండా అద్భుతంగా మన కొరకు వాలంటీర్లే పనిచేస్తున్నారు. ప్రతి పథకం అర్హత కలిగిన వారికి ప్రతి ఒక్కరికి ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఖచ్చితంగా అందుతుంది. అది వట్టి మాటలే. ప్రతి ఒక్కరికి అందరికి అందుతున్నాయి. అర్హత ఉన్న వారికి ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఊళ్ళో పెద్దవాళ్ళ నాయకులు అవసరం కూడా లేదు. మనకి ప్రతి అర్హత అందితే వాలంటీర్ వచ్చి ఇంటికి వెళ్ళి రాసుకొని వెళ్తున్నాడు. ఖచ్చితంగా మనకు పథకం అందిస్తున్నారు. అదంటే వట్టి మాటలండి, ఎక్కడ లేదు. అదంతా వట్టి మాట. ఏముండదు. వాళ్ళు ఎంతమంది కలిసిన ఏముండదు. అంతా వట్టిదేనండి. జగన్ అనే సీఎం మళ్ళీ 100%.